ప్రియ సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమునికే మహిమ కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబం తరఫున, అపోస్తలుల పెంతెకొస్తు సంఘం తరఫున మిమ్మల్ని అందరినీ ఈ యొక్క వాక్య ధ్యానమునకై ఆహ్వానించుతూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయుడును శక్తిగల యేసు ప్రభువా, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. గత కాలమంతా మమ్మల్ని కాపాడి దేవాదేశమును, దేశ ప్రజలను, సంఘమును, సంఘ ప్రజలను, గ్రూప్ ప్రజలను, సహోదరి సహోదరులందరినీ కాపాడుచు పోషించుచు ప్రతి అవసరం తీర్చున్నందుకే నీకు స్తోత్రాలు తండ్రి. వారి కార్యక్రమములకును దేవా, వారి చేసిన పనులను, వారి చేసిన వ్యాపారాలు తోడుగా ఉండి దేవా నీ కృప చేత వాక్య బలం ఇచ్చి, వాక్య శక్తి ఇచ్చి నడిపించున్నందుకే నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ ఆత్మబలం చేత మాట్లాడి మహిమ పొందమని, కృపను ఇక ముందు కూడా తోడుగా ఉండదా ఇచ్చేయమని యేసుని నామమునందు ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ సమయంలో పరిశుద్ధ లేఖనము నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే గత కాలంలో దేవుడు ఎంతగానో మనల్ని కాపాడి సజీవులుగా ఉంచి మరలా ఆయన వాక్యమును ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. అలాగనే మీరు మీ సమయమును వెచ్చించి ఈ దేవుని యొక్క వాక్యం వినుచున్నందులకై మీకు కూడా నా వందనాలు చెల్లించుచు ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మలాకి గ్రంథము 1వ అధ్యాయములో నేను ఒకసారి ధ్యానించుచూ ఉండగా నాకు కొన్ని మాటలు దేవుడు నా హృదయములో ప్రేరేపించాడు. దేవుడు ప్రేరేపించిన ఆ మాటలు మీకు తెలియచేయాలని ఆశించుచు ఆ మాటలు మీ ముందు నేను ఉంచుతూ ఉన్నాను. రండి చదువుకుందాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ భూలోకములో మనం ఉన్నప్పుడు మనము ఒక ఘనతను కోరుకుంటూ ఉంటాం, మన గొప్పను కోరుకుంటూ ఉంటాం. మనం గొప్పవారిని కావాలి అని, లేకపోతే మనకు ఘనత రావాలి అని, లేకపోతే మన పేరు ప్రఖ్యాతులు రావాలని మనం కోరుకుంటూ ఉంటాం. మానవులమైనటువంటి మనమే ఆ విధంగా కోరుకున్నప్పుడు దేవుడు కూడా కొన్ని మన నుంచి కూడా దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని నుండి మనం కోరడమే కాదు, దేవుడు కూడా మన నుండి కొన్ని కోరికలు ఉన్నాయి ఆయనకును. ఆయన కోరికలు కూడా మనం నెరవేర్చాలి. అలాగనే తండ్రి కోరికలు కుమారుడు ఎలా నెరవేరుస్తాడో, కుమారి కోరికలు తండ్రి ఎలా నెరవేరుస్తాడో, అలాగనే దేవుని కోరికలు మనం నెరవేర్చాలి. దేవుడు మన కోరికలను నెరవేర్చువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో ఆ మాటను మనము ధ్యానం చేసుకుందాం. రండి ఒకసారి. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా. దేవుడు అడుగుచున్నటువంటి మాట ఇదేమిటంటే, ఇదిగో నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏదైనా మొట్టమొదటిగా అడిగాడు. రెండవదిగా అడుగుచూ ఉన్నాడు, ఏమనైతే నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. నాకు భయపడేవాడు నాకు కావాలి. ఈనాడు భక్తి చేస్తున్నాం బిడ్డలారా, మన భక్తి ఉన్నది, భక్తి లేదంటలేదు. కానీ ఈనాడు భయముతో కూడిన భక్తి లేదు. అందరికీ భక్తి ఉన్నది. దేవత భక్తి చేసేవారు దేవత భక్తి చేస్తూ ఉన్నారు, దేవుడు భక్తి చేసేవారు దేవుడు భక్తి చేస్తూ ఉన్నారు, ఏ భక్తి చేసేవారు ఆ భక్తి చేస్తూ ఉన్నారు, యేసు ప్రభు భక్తి చేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎడల నిజమైన దేవుడనియో, ఆయన మోక్షం ఇచ్చువాడనియో, ఆయన పాపుల రక్షకుడనియో, నేను తప్ప వేరొక దేవుడు లేదని చెప్పినటువంటి ఆ ప్రభుని యేసుక్రీస్తు నందు మాత్రమే మనము మిక్కిలి భయపడవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భయము ఎవరెవరికి ఎంతో భయభక్తులు కలిగి ఉండాలని మనం చూసినప్పుడు, మొట్టమొదటిగా దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండాలని 2వ కీర్తన 11వ చరణంలో వ్రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా ఎవరి ఎందు భయభక్తులు కలిగి ఉన్న, మొట్టమొదటిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. చదువుదామా? 2:11. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవునికి మహిమ కలుగును గాక. దైవభక్తి చేసినప్పుడు ఏ విధంగా చెయ్యాలి, ఎలా చేయాలట? భయభక్తులు కలిగి యెహోవాను, ముందు భయము కావాలండి, భక్తి కాదు. అందరూ భక్తి చేస్తూ ఉన్నారు, సంఘాలన్నీ భక్తి చేస్తున్నాయి, సేవకులందరూ భక్తి చేస్తూ ఉన్నారు. ముందు కావలసింది ఏనగా మట్టుగా భయము కావాల్సి ఉన్నది. ఎందుకు భయము కావాలి?
నా తండ్రే కదా అనుకుంటావు. నీ తండ్రి అయితే భయపడవా? మరి చిన్నప్పుడు తండ్రి అంటే మేము భయపడేవాళ్ళం. తండ్రి అంటే భయపడేవాళ్ళం. ఎందుకు తండ్రి అంటే భయపడేవాళ్ళం అనగా ఆయన తండ్రిని మేము పిల్లలమ్మ కనుక భయపడాలి. అలాగున ఆయన దేవుడును, మనము ఆయన మనుషులము గనుక, ఆయన ప్రజలము గనుక, ఆయన పుట్టించిన జనాంగము గనుక, ఆయన చేతితో తయారు చేసినటువంటి నాసికరంధ్రంలో జీవాయుధగా మనుషుడు జీవాత్మ అయ్యాడు గనుక, అట్టి జీవము కలిగినటువంటి ఆయన జీవం మనలో ఊదాడు గనుక మనము ఆయనకు భక్తి చేసే ముందుగా భయపడి భక్తి చేయవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయ భక్తులు కలిగి యెహోవాను సేవించుడి, సంతోషించుడి. గడగడ వణకాలట. వణకాలట దేవుని దగ్గర వణకాలి. దేవుని మందిరాలకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, సేవకుని దగ్గర ఉన్నప్పుడు, సహోదరి దగ్గర ఉన్నప్పుడు, భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. భయం లేదు. అందుచేతనే దేవుడు ఏ భయం పెట్టాడంటే కరోనా భయం పెట్టాడు. నాకెట్లా భయపడలేదు వీళ్ళు, నా వాక్యానికి ఎట్లా భయపడడం లేదు. కరోనా భయంతో ఉంటున్నారు ప్రజలు. ఇప్పుడు మూతుకు చిక్కం పెట్టినట్లుగా పెట్టేశారు. పూర్వకాలం జాగ్రత్తగా మాట్లాడండి, భయభక్తులు కలిగి మాట్లాడండి, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అని చెప్తే ఎవరు భయపడలేదు. చాలా మంది భయపడలేదు. అట్టి భయపడని వారికి కాదు, అట్టి భయపడని వారికి దేవుడు చూపించినటువంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు భయముతో ఉండవలసిన్నది. దేవుడా నాకు అంటుకోకుండా కాపాడు, నాకన్నా దేవుడు గుడారం సమీపించదన్నావు ప్రభా, సమీపించకుండా కాపాడు అని ప్రార్థన చేసుకుంటూ మనం సాగిపోయే రోజులు మనకు కనబడుతున్నాయి. అయినప్పుడు భయభక్తులు గల వారికి ఆయన దూతల కావలుగా ఉండి వారిని రక్షించునని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భయం అనేది ఏదో తప్పు చేసి భయం కాదండి. ఆయన దేవుడని భయము, తప్పు చేసి భయం కాదు. తండ్రి వస్తున్నాడు అంటే ఏంటి? తప్పు చేస్తే భయపడడం కాదు, ఆయన తండ్రిని భయపడ్డం. ఆదాముని అడుగుదాం, ఆదామా నీవు ఎక్కడున్నావు అని పరమ తండ్రి అనగా దేవుడు అడిగితే ఆదాం అంటాడో, ఇదిగో నీ స్వరము విని నీకు భయపడి నేను చెట్టు చాటున దాగుకొని ఉన్నాను. ఎందుకు దాక్కున్నాను? నీకు భయపడ్డానయ్యా, నేను భయపడ్డాను. ఏం భయం అది? అవిధేయతతో కూడిన భయం. ఎందుకు బిడ్డ నీకు? నీతో మందుడు సింహం వలె ధైర్యముగా ఉండనని వ్రాయబడి ఉన్నది. అవిధేయతతో కూడిన భయం అవసరం లేదు. కొంతమంది భయపడతారు పిల్లలు తప్పు చేసి. అదే ఎటెళ్ళారు అంటే తప్పు చేయడం కూడా భయపడతా ఉంటాడు పిల్లలు. నేను కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, సరిగ్గా చదువుకునేవాడిని కాదు, చదువంటే నాకు అసలు బుర్రకి ఎక్కేది కాదు, చదువంటే లెక్క ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎటెళ్ళేవరని మా నాన్నగారు అడిగితేనేవాడిని భయపడిపోడు. ఏదో తప్పు చేశాను కనుక భయము. తప్పు చేయకపోతే పలానా చోటకెళ్ళి ధైర్యంగా చెప్పగలను. తండ్రి భయముతో ఆ మాట నేను చెప్పగలను. కానీ ఆనాడైతే నేను చెప్పకపోయాను. సరేరా అని చెప్పేసి నా తండ్రి నన్ను శిక్షించేవారు, మమ్మల్ని కొట్టేవారు, మమ్మల్ని గద్దించేవారు. ఈ విధముగా తండ్రి శిక్ష మాకు దేవుని భయమును, అలాగే తండ్రి భయమును మాకు పుట్టించింది. కనుక దేవుని బిడ్డ, తండ్రి కనుక మనం భయపడాలి, తండ్రి కనుక మనం దేవుని గౌరవించాలి. రెండవ విషయానికి వచ్చినప్పుడు దేవునికి భయపడాలి, రెండవదిగా సేవకునికి భయపడాలని సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనంలో ఆఖరు భాగంలో రాయబడి ఉంది. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని సేవకుడికి భయపడలేదు, దేవుని సేవకుడి మాట లక్ష్య పెట్టలేదు. అలా చెప్తా ఉంటారులే. ఈనాడు కూడా సంఘంలో అంతే, కుటుంబంలో అంతే, లేదా బయట కూడా అంతే. ఏమనుకుంటారంటే కొన్ని కుటుంబాల్లో నా భర్తలో చెప్తూ ఉంటాడు, నా భార్యలో చెప్తూనే ఉంటుంది, పాస్టర్లో చెప్తూనే ఉంటారు, ఇలాగ చెప్తూనే ఉంటారులే. ఈ కరోనా గురించి కూడా చాలా మంది ఈ భయం లేకుండా కూడా, వాళ్ళకి భయం లేదండి, ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు అంతే. ఎవరిష్టం వాళ్ళదే. సంఖ్యలేమో పెరిగిపోతున్నాయి. భయం లేక ఎవరికి భయపడి? దేవుడి సేవకులు కూడా భయపడాలి నువ్వు. అందుచేత అంటున్నాడు, చదువుకుందామా రండి. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు అని ప్రభువు ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండము 12:8 చూసినప్పుడు ఎందుకు భయపడలేదు మీరు? సేవకుడే కదా, ఎందుకు భయపడాలనుకుంటున్నావేమో, ఏదో మేము ఇస్తుంటామని బతుకున్నాడు అనుకుంటున్నావేమో.
కాదు బిడ్డ, నీ ఆశీర్వాదం కొరకు నువ్వు ఇస్తున్నావు, దేవుని ఆజ్ఞను పాటించి నువ్వు ఇస్తున్నావు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల ఆశీర్వాదం కొరకు ఈ విధముగా చేయమని దేవుడు చెప్పాడు కనుక నువ్వు ఇస్తున్నావు. దానితో మంద కాయవాడు మంద పాలు తాగి దేవుని పరిచయంలో మేము సాగుతూ ఉన్నాము. అయినంత మాత్రం చేత నువ్వు తప్పనిసరిగా భయపడాలి. ఇదిగో దేవుని యందల భయం కలిగిన వాడు దేవునికి భయపడతాడు, దేవుని సేవకునికి భయపడతాడని ఈ వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడో విషయానికి వస్తే భర్త యందు భయం కలిగి ఉండమని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం ఆఖరు భాగంలో, భార్యను ప్రేమించాలి, నిజమే భార్యను ప్రేమించాలి. ఇటు మెట్టుకు మీరు పై వచనం చదువుకుందాం. మెట్టుకు మీరు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకునవలెను. భార్యను ప్రేమించాలి, భర్త యందు ఏం కలిగి ఉండాలట? భయము కలిగి ఉండాలి. భయము పెద్ద పులా భయపడ్డాను అంటాడు ఒక ఆయన. భార్య అంటే పెద్ద పులా? పెద్ద పులి కాదు, పెద్ద పులు కాదు, కానీ నీకు శిరస్సు కనుక నువ్వు భయపడాలి, నీ యజమానుడు కనుక భయపడాలి. అందుచేతనే నా యజమానుడా అని పిలిచింది అబ్రహామును సారాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు వ్యతిరేకమైపోయింది. భార్యను చూస్తే భయం పోతున్నాను. బ్యాడ్తో చెప్పలేదు. వద్దు పెట్ట. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని యందల భయభక్తులు కలిగినప్పుడు నీవు ఎవరికి భయపడాలి అనగా, మొట్టమొదటిగా దేవునికి భయపడదాం, దేవుని దాసులకు భయపడదాం. భార్యాభర్తల భయభక్తులు కలిగి పిల్లలకు దేవుని భయమును నేర్పించి నిత్యరాజ్యం వారసులు అవడానికి మనం సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మనము దేవుని యందు ఏమి కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనగా, ఈ దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ప్రసంగి అంటాడు, ఇదంతా వినిన తరువాత ఏలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, ఇదే మానవ కోటికి విధి. భయభక్తులు కలిగి ఉండాలి. వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఏముందంటే, అమెరికా వాళ్ళందరూ కోట్లు కలిగిన వారు, వాళ్ళ శవాలే కుప్పలుగా అయిపోయినాయే. మిగతా దేశాల వారు ఆ విధంగా అయిపోయారే. మన దేశంలో కూడా మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉన్నదే. బిడ్డ, వ్యర్థము సమస్తము వ్యర్థము. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం లేదు? ఈనాడు గ్రామాల్లో భయం లేదు, దేశంలో భయం లేదు. అబ్రహామును అడుగుదాం, అబ్రహాం ఎందుకు అబద్ధం ఆడామని అంటే, అబ్రహాం అంటాడు, ఆదికాండం 20వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, ఈ యొక్క దేశంలో దేవుని భయం బొత్తిగా లేదు కనుక నేను నా భార్యను చెల్లులని చెప్పాను. నేను ఈ దేశంలో ఏమి లేదట, దేవుని భయం బొత్తిగా లేదు. ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము కూడా లేదట, ఏమాత్రం కూడా లేదట. దేవుని బిడ్డ, ఏమాత్రమైన ఉందా దేవుని భయం? వచ్చి దేవుని సన్నిధిని భయం, దేవుడిచ్చిన సమయం అని భయము, దేవుడిచ్చినటువంటి కుటుంబము, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన భర్త, దేవుడిచ్చిన రక్షణ, నరకం పోకుండా దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు అనేటువంటి కాస్తంత భయం కలిగి మనం జీవించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం అంటాడు, దేవుని భయం బొత్తిగా లేదంటాడు. యాకోబు విషయంలోకి వచ్చినప్పుడు, రెండవ విషయానికి వస్తే, యాకోబు విషయానికి వచ్చినప్పుడు యాకోబు అంటాడు, దర్శనం చూశాడు. యాకోబు దర్శనం చూసి ఏమని మాట్లాడుతున్నాడు? ఆదికాండం 28:17 అంటాడు. ఏమంటాడు? ఇదిగో దర్శనం చూసిన తర్వాత ఈ స్థలం ఎంతో దైవ దర్శనం పొందే స్థలం, వాక్యం వినే స్థలం. నువ్వు టీవీ ద్వారా వింటున్నావో, లేకపోతే ల్యాప్టాప్ లో వింటున్నావో, వాట్సాప్ లో వింటున్నావో, నువ్వే స్థితిలో వింటున్నావో తెలియదు, కానీ నీ వింటున్న స్థలము ఎంతో భయంకరమైన స్థలం. కొంతమంది అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, వాక్యం అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డ,
నేను కూడా ఆదివారం రోజున నేను కూడా వాక్యం ముందు పెట్టుకొని శ్రద్ధగా వింటూ ఉంటాను. ఎవరన్నా చిన్న మాట్లాడితే మాట్లాడొద్దని చెప్తాను. ఎందుకనగా వాక్యం అంటే దేవుడు, దేవుడే వాక్యము. మన దేవునికి భయపడవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు అంటున్నాడు, యాకోబు భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అన్నాడు. ఇది ఎంతో స్థలము, ఈ స్థలము ఎంతో భయంకరమైన స్థలం. దేవుని వాక్యం వచ్చే స్థలము భయంకరం. దేవుడు నీవు దర్శనమిచ్చుకునే స్థలం భయంకరమైన స్థలం. ఆయన భయంకరుడైన దేవుడని మనం బైబిల్ గ్రంథంలో చదవగలము. యెహోవా భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజయ్యున్నాడని వ్రాయబడి ఉన్నది. ఆ భయంకరుడి దగ్గర నువ్వు భయపడవా? ఆయన భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడు, నీ కొరకు నా కొరకు శిలువ మ్రానుపై మరణించి తిరిగి లేచిన దేవుడు కనుక అట్టి దేవునికి మనం భయపడి జీవించవలసినది. అందుచేతన యాకోబు ఏమన్నాడంటే ఇది భయంకరమైన స్థలం. ఇప్పుడు నువ్వు దేవునికి భయపడుతున్నావని రుజువేంటి అసలు? సరే, భయంకరమైన స్థలమే, నేను దేవుడు నాకు భయము, దేవుడు అంటే నాకు భయము అని దేవుడికి భయపడుతున్న రుజువు ఏమిటంటే ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రుజువు ఉండాలండి. అంతేగాని పెదవులతోని క్రియలతో కాక క్రియతో కూడినదే ఉండాలని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించడానికి బలిపీఠం మీద పెట్టాడు, విశ్వాసం బట్టి అర్పించాడు, ఆయన కత్తి పైకెత్తాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకము, చిన్నవాని మీద చేయి వేయకము, ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు తీయడానికి వెనక్కి తీయలేదు కనుక దేవునికి భయపడువాడవని నాకు కనబడుచున్నది. ఎందువలన నీ కుమారుడు నాకు ఇచ్చినందువలన, నీ కుమారుని బలర్పించినందువలన నువ్వు దేవునికి భయపడువాడవని. భక్తి సరిపోదు బిడ్డ, భక్తి సరిపోదు. భయము పిల్లలు నా యొద్దకు రండి, నేను మీకు దేవుని ఎందని భయము నేర్పేదనని వ్రాయబడి ఉన్నది. ఏమి నేర్పుతాను నేను నీకు? భయము నేర్పుతాను. భయము నేర్చుకోవాలి. ముందు భయం నేర్చుకోవాలి. భయం నేర్చుకున్నప్పుడు భక్తి ఆటోమేటిక్ గా భక్తి వస్తానే ఉంటుంది. నీవంటే భయం వెంటే భక్తి వస్తానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుచేత అబ్రహాము అర్పించుట వలన భయపడిన వాడై ఉన్నాడు. అదే విధముగా నిర్గమాకాండములో మనం చూసినప్పుడు నిర్గమాకాండము 1వ అధ్యాయము 16వ వచనములో ఇదిగో అక్కడ మగపిల్లలందరినీ చంపేయండి, ఆడపిల్లనైతే బ్రతకనివ్వండి అని చెప్పేసి ఆనాడు మోషే కాలంలో శాసనం వచ్చింది. శాసనం ప్రకారంగా అందరు కూడా మగపిల్లని చంపేస్తూ ఉన్నారు. కానీ హెబ్రీ పిల్లైన మగపిల్లని చంపకుండా ఒక పిల్లవాడిని కాపాడుతూ ఉన్నారు. ఆ పిల్లవాడిని కూర్చొని మనము చూసినప్పుడు నిర్గమాకాండము 1:16 అంటాడు, హెబ్రీ స్త్రీలను మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు హెబ్రీ స్త్రీలను చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసవము చేసేటువంటి మంత్రసానులు కూడా దేవునికి భయపడుతూ ఉన్నారు. ఈనాడు కూడా ఇక కరోనా గురించి హాస్పిటల్లో గాని పలు స్థలాల్లో గాని సేవ చేసేవారు చాలా మంది ప్రభుని యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారు ఉన్నారు. అయితే ఆ నర్సులు లేదా మంత్రసానులు దేవునికి భయపడి ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనిచ్చారటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆజ్ఞను లెక్క చేయలేదు, రాజు ఇచ్చిన మాజ్ఞను లెక్క చేయలేదు. దేనికి భయపడ్డారనగా వారు దేవునికి భయపడి, అరే దేవుని జనాంగము, దేవుని పిల్లలు, నేను వారిని ఏమీ చేయకూడదు, వారిని చంపితే మాకు కీడు వస్తుంది, వారిని చంపితే మాకు శాపం వస్తుందని చెప్పేసి వారు భయపడ్డారు. అలాగనే మనము కూడా మాటలతో చంపేవాళ్ళు ఉన్నారు ఈనాడు. మాటలు మాట్లాడితేనే కత్తి పోటు వంటి మాటలతో చంపేవారు ఉన్నారు.
అట్టి వారికి కీడు వస్తుంది కనుక, శాపం వస్తుంది కనుక మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, మన నోరు జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభు మాటను బట్టి తెలవించుతూ ఉన్నాను. ఎందుకైతే ఎప్పుడైతే దేవునికి భయపడి ఆ మంత్రస్వానులు ఆ మగపిల్లను బ్రతకనిచ్చారో దేవుడు కూడా వాళ్ళని విడిచిపెట్టలేదు. దేవుడి బిడ్డ, నువ్వు దేవునికి భయపడితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడికి ఆశీర్వదిస్తాడు, దేవుడికి దీవిస్తాడు, దేవుడిని గొప్పగా చేస్తాడు. అందుకని నువ్వు దేవునికి భయపడాలి. నేను దేవునికి భయపడవలసి ఉన్నది. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసి, ఆయన ఆ మంత్రసానులకు వంశాభివృద్ధి, మిగతా వారి వంశాభివృద్ధి లేక వాళ్ళందరి చంపేశారు ఆ రోజుల్లోని. కానీ దేవుడైతే మంత్రసానులకు ఏమి చేశాడంటే వంశాభివృద్ధి కలుగజేశాడు. మిమ్మల్ని మీ పిల్లల్ని అభివృద్ధి చేయవాడు ఆయనే. అందుకే దేవునికి భయపడదాం, దేవుని మాటకు భయపడదాం, దేవుని సేవకుడికి భయపడదాం. ఇది ఇంట్లో ఉన్నటువంటి భర్తకు భయపడినట్లయితే, భార్యను ప్రేమించినట్లయితే, కుటుంబానికి మాదిరికరంగా దీవించినట్లయితే నిశ్చయముగా మనం ఆశీర్వదింపబడతామని ఈ వాక్యాన్ని బట్టి నీకు సెలవిచ్చుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువారే అన్నాడు, ఇదిగో దేహమును మాత్రమే చంపువానికి మీరు భయపడక దేహమును ఆత్మను చంపి నరకములో పడవేయువానికి మిక్కిలి భయపడమని ప్రభువారు చెప్పారు. కనుక ఎవరికి భయపడుతున్నాం? మిక్కిలి మనిషినికా? మనుషులకు భయపడతావా? నువ్వు మనుషులు భయపడతావు అండ్ లోకంలో ఉన్నందుకు మనుషులు భయపడద్దా? భయపడాలి. వాక్యానికి విరోధంగా ఎవరికి భయపడవలసిన పని లేదు. వాక్యమైన దేవునికి మొట్టమొదటిగా భయపడాలి. దీనిని బట్టి రాజులను గౌరవించమన్నాడు, పెద్దలను గౌరవించమన్నాడు, అధికారాన్ని గౌరవించమన్నాడు, అధికారులు మనను చేయమన్నాడు, యజమానులకు లోబడి ఉండమన్నాడు. అది కూడా మనం చేయవలసి ఉన్నది. వాక్యానుసారమైన జీవితం మనం సాగినప్పుడు దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు కనుక వాక్యానికి భయపడిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు మనం దేవునికి భయపడదాం. దేవునికి భయపడటం వలన వచ్చే దీవుని మనం చూసినప్పుడు కొర్నేలు దేవునికి భయపడ్డాడు. తన ఇంటి వారందరితో కూడా దేవునికి భయపడేవాడని దేవుని ఒక వాక్యంలో వ్రాయబడి ఉన్నది. యోబు దేవుని అందరి భయభక్తులు కలిగి అతడు చెడుతనం విసర్జించేవాడని దేవుని యొక్క వాక్యం మనకు చూపిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదం కొన్ని భాగాలు చెప్పి నేను ముగిస్తాను. మన దేవునికి భయపడితే, దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఏం చేస్తాడు? పట్టిగా విడిచిపెడతాడా? ఇదంతా వ్యర్థమైపోతా? మనం చేసే భక్తి కానీ, మనం చేసే కార్యక్రమాలు కానీ, మనం ఇచ్చేది కానీ, లేకపోతే ఇచ్చే సమయం కానీ, ఇచ్చే బలము కానీ, ఇచ్చే గౌరవం కానీ ఏమవుతుంది? చదువుకుందాం. 12:14 వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించి భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయనను సేవించిన ఎడల ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కరోనా సమయంలో క్షేమం, మనం విడుచున్న సమయంలో క్షేమము, పగలండి దెబ్బ రాత్రి మీద దెబ్బలకు తగలకుండగా ఈ రోహిణి రాత్రులు క్షేమము ఏ సమయంలో ఉన్నప్పటికీ దేవుడు క్షేమం కలుగు చేస్తానని దేవుడు మాట సెలవిచ్చాడు. అది అందుచేతనంటాడు, మనకి మంచి జరగాలి అంటే, మనకి మేలు జరగాలి అంటే కీర్తన గ్రంథం 31:19 అంటాడు, నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. ఏమండి? ఎంతో గొప్ప మేలు. ఎంత గొప్ప మేలు దాచి ఉంచాడంటే నీ కొరకు, నా కొరకు. దాన్ని అనుభవించడానికి మొట్టమొదటిగా దేవుని మనము గౌరవించాలి. రెండవదిగా దేవునికి మనము భయపడాలి. ప్రతి అపొస్తలుల కార్యములో ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని భయపడి వారిని నీతిగా నడుచుకుని భయపడి నీతిని అనుసరించుకోండి. భయపడకుండా నీతిగా చేస్తే ఆయన అంగీకరించాడు. ఆయన చేత అంగీకరింపబడాలి, ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి, ఆయన కృపను మనం పొందుకోవాలి అంటే ఆయన చేత మనం అంగీకరించబడాలని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. భయపడితే ఆశీర్వాదం వస్తుందని 28:14 సామెతల్లో అంటాడు. చదువుకుందామా? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ధన్యుడు అనగా ఆశీర్వదింపబడిన వాడు. నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడు బిడ్డ, నిజంగా దీపిస్తాడు.
మొట్టమొదటిగా మనం ఆయన గౌరవిద్దాం, రెండవదిగా ఆయన యందు భయం కలిగి ఉందాం. అందుచేతనే ఇశ్రాయేలుకు దేవుడు చెప్తున్నాడు మలాకీ గ్రంథంలో, ఇశ్రాయేలు గురించి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు అని వ్రాయబడి ఉన్నది. ఆ వాక్యం ఏమిటంటే, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని భయం కలిగి ఉందామా? దేవుని భయం కలిగి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. గణపరిస్తే నిన్ను గణపరుస్తాడు, నీ పిల్లలు గణపరుస్తాడు, మన పిల్లలు దేవుడు గణపరుస్తాడు. మనం భయం కలిగి ఉంటే, నిత్యము భయం కలిగి ఉన్నప్పుడు వారు దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారని రాయబడిన. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నాను అందరిని. ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, దేవాన్ని వాక్కు ద్వారా నాతో మాట్లాడవయ్యా, నువ్వు నాతో మాట్లాడిన గొప్ప దేవుడు తండ్రి అని చెప్పేసి ఆ దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తూ ఉండగా మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, జీవముగల యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు 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 ప్రభువా. ఇగో ఈ సమయంలో తండ్రి వాక్యం వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఎవరి ఎడలా భయభక్తులు కలిగి ఉండాలో ప్రభు, ఎంతవరకు నీ వాక్కు ద్వారా మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రములు తండ్రి. దేవాని యందు నిజమైన భయభక్తులు కలిగి ఉంటే ప్రభు ఎంతో ఆశీర్వాదం అన్నావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అటువంటి భయభక్తులు కలిగిన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. స్తోత్రములు ప్రభు. గోవిందబడిన వాక్యం సాతాను ఎత్తిపోకుండా మీరు సహాయం చేయండి ప్రభు. ఇంకో మా దేశాన్ని, దేశ నాయకుల్ని ప్రభు మీరు కాపాడండి అయ్యా. స్తోత్రములు తండ్రి. ఇంకో నా ప్రభు భయంకరను తెగులు చేత ప్రభు దేశమంతా తాండవమాడుచుండగా తండ్రి నీ కృప కావాలయ్యా. స్తోత్రములు తండ్రి. నీ సహాయం మాకు కావాలి తండ్రి. నీకు స్తోత్రములు 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 ప్రభు. ఇంకో నిత్యము యెహోవా భయభక్తులు కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటున్నావు కదా ప్రభు. స్తోత్రములు తండ్రి. అటు ధన్యత పొందుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని, ఎత్తబడిన వాక్యం మా హృదయాల్లో బిడ్డ హృదయాలు ఫలించడానికి కృప చూపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభు పేరట మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని సేవకులకును అలాగునే దేవుని బిడ్డలకును ఆయన ప్రేమించే వారందరికీ మా కుటుంబం తరఫున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.